49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. 49 ఆంధ్రప్రదేశ్, తెలంగాణ. నేను మరొకసారి అవార్డు పద్మ అవార్డు గ్రహీతలందరూ కూడా నేను మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ వారికి సన్మానం చేసేటువంటి ఈ పద్మ అవార్డు ఈ స్థాయిలో మీకు ఇస్తున్నామని చెప్పిన తర్వాత నేను ఆయన కూడా గౌరవంతో కాదని లేకపోయాను. ఒక సామాన్య రైతు కుటుంబంలో పుట్టి 4 కిలోమీటర్లు నడిచి స్కూల్కి వెళ్ళి తెలుగు ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారిని నేను అభినందిస్తున్నాను. ఎందుకంటే ఒక మంచి ప్రతిభ ఉన్న వ్యక్తులను గుర్తించి కేంద్రం వాళ్ళకి పద్మ పురస్కారాలు ఉపాయించాలని చెప్పని అనుకోవడంలో ఈ మంచి సాంప్రదాయం అని చెప్పని నేను భావిస్తున్నా. సాంప్రదాయానికి నాంది పలికిన రేవంత్ రెడ్డి గారిని హృదయపూర్వకంగా అభినందిస్తున్నా. నాకన్నా చిన్నవాడు కాబట్టి ఆశీర్వదిస్తున్నాను. శ్రీ రేవంత్ రెడ్డి నాకు చిన్నప్పటి నుంచి తెలుసు. చైతన్యశీలి, ఉత్సాహవంతుడైన యువకుడు. అలాంటి వారికి రాష్ట్రం ఆయన హయాంలో మరిన్ని మంచి పనులు జరగాలని, తెలంగాణ యొక్క సర్వతోముఖ అభివృద్ధికి ఆయన పూర్తిగా కృషి చేస్తారని నమ్మకం నాకుంది. దానికి ప్రజల ఆశీస్సులు కూడా ఉంటాయని చెప్పి నేను భావిస్తున్నాను. ఈరోజు ఈ పద్మ అవార్డు ఇచ్చిన వాళ్ళని మీరు గమనించండి. మనం చిన్నప్పటి నుంచి చూస్తూ ఉన్నాం పద్మ అవార్డు. కానీ ఇలాంటి పరిస్థితి ముందు పెద్దగా రాదా మనకి. పద్మ విభూషణ్ వచ్చిన వాళ్ళ గురించి నేను మాట్లాడలేదు. పద్మ అవార్డులు వచ్చిన వాళ్ళు చెప్తారు వాళ్ళ గురించి. ఎందుకంటే మట్టిలో మాణిక్యాలను ఆ వాసన పట్టి గుర్తించి బయటకు తీసినట్టుగా ఈ మహానుభావులను, మహా వ్యక్తులను కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు వారికి గుర్తించి పద్మ అవార్డు ఇవ్వడం ఒక కొత్త సాంప్రదాయం. ఏంటంటే రికగ్నైజింగ్ ది అన్రికగ్నైజ్డ్, రికగ్నైజింగ్ ది అన్రికగ్నైజ్డ్ గారు. వారికి కూడా నేను శుభాకాంక్షలు అందజేస్తూ ఉన్నాను. నా తోటి మిత్రుడు, ప్రేమపాత్రుడు శ్రీ చిరంజీవి గారికి పద్మ విభూషణ్ లభించినందుకు నా తరఫున నాకు ఎంతో సంతోషంగా ఉంది. ఎందుకంటే నేను ఎప్పుడు ఆయన నటనా సామర్థ్యాన్ని గురించి, ప్రతిభల గురించి చెప్తూ ఉంటాను. గతంలో కూడా చెప్పాను. మీరు నేను గుర్తించాను కాబట్టి, నాకు నచ్చింది కాబట్టి, జనం మెచ్చింది కాబట్టి ఆ విషయాలు చెప్పడం జరిగింది. ఎందుకంటే మరి తన నటనా కౌశల్యం ద్వారా ప్రజానికాన్ని రంజింప చేయడం, దానికోసం నిరంతరం శ్రమిస్తూ ఉండడం ఒక ఎత్తు అయితే, ఆ నటనలో కొన్ని ప్రమాణాలు పాటించి అసభ్యతకు, అశ్లీలతకు, హింసకు పెద్దగా తావివ్వకుండా నటన కొనసాగించడం అవుతుందో చిన్న విషయం కాదు. ఆ విషయంలో చిరంజీవి గారిని ఇతరులు కూడా ఆదర్శంగా తీసుకోవాల్సిన అవసరం ఎంతో ఉంది. రెండవది ఇస్ ద కోర్ ఆఫ్ ఇండియన్ ఫిలాసఫీ. ఆదికాలం నుంచి, వేదకాలం నుంచి, పుణ్యకాలం నుంచి, పురాణకాలం నుంచి మన పూర్వీకులు అనుభవించి రంగరించి మనకు మేళవించి మనకు అందించిన వారసత్వం అవుతుందా భారతీయత. నువ్వు పెంచుకో, ఇతరులతో పంచుకో, పెంచుకో, పెంచుకో. కేరళని మన పెద్దలు మనకు అందించినట్టు పెద్ద గొప్ప నాడు. దాన్ని వారు జీవితంలో ఆచరిస్తూ పెద్ద భావన. ఇష్టపడిన పనిని కష్టపడి చేస్తే నష్టపడేది. ఈ వయసులో కూడా ఇలా ఉత్సాహంగా ఉండి ఇంత కొరకనెత్తిచ్చేటికి నటన చేయడం అంటే చిన్న విషయంగా జనానికి ఎంత శ్రమ ఉందో, రోజు ఎంత బాధలు పడుతుంటారో, ఎంత ఇబ్బంది పడుతూ ఉంటారో నటులు మనం అర్థం చేసుకోవచ్చు. బట్ శ్రమ, ఆ శ్రమ అది ఇష్టపడిన శ్రమ. ఇష్టపడిన శ్రమని కష్టపడి చేస్తే నష్టపడేది లేదు, మంచి గుర్తింపు వస్తుంది. దానికి వారి యొక్క జీవితం కూడా ఒక ఉదాహరణ చెప్పిన సందర్భంగా నేను మనవి చేస్తా ఉన్నాను. ప్రజా జీవనంలో ఉన్న వ్యక్తులు కొన్ని విలువలు పాటించాలి. ఇందాక వారు చెప్పింది ఉపయోగించి కొన్ని ప్రమాణాలు నెలకొల్పండి, కొన్ని విలువలు కాపాడండి. ఈ మధ్యకాలంలో అసెంబ్లీలో, పార్లమెంట్లో వివిధ స్థాయిల్లో జరుగుతుండే గలాటాలు ప్రజల్లో చాలా ఆందోళన కలిగిస్తున్నాయి. One way is demoralizing the people. Keeping that in mind, one must correct himself and herself.
ప్రతి ఒక్కరు కూడా తమ జీవితాన్ని సరిదిద్దుకునే ప్రయత్నం చేయాల్సిన అవసరం ఎంతో ఉంది. అవసరమైన వాళ్ళందరూ ప్రజాప్రతినిధులు అంటే ఆ ఎంపీలు, నేను చైర్మన్గా ఉన్న రాజ్యసభ 5 ఏళ్ల పాటు, అంతకుముందు మంత్రిగా ఉన్నాను పార్లమెంటరీ అఫైర్స్, అలాగే ఇతర మంత్రిత్వ శాఖగా ఉన్నాను, చూశాను. ప్రతిపక్షంలో ఉన్నాను, అధికార పక్షంలోకి ఉన్నాను. మనము మన ప్రవర్తన జనమంతా చూస్తూ ఉంటారు, అభినందిస్తూ ఉంటారు. నాకు పాత రోజులు బాగా గుర్తు. నేను యువకుడిగా అసెంబ్లీకి వచ్చినప్పుడు నేను జైపాల్ రెడ్డి గారు మాట్లాడుతూ ఉంటే రాష్ట్రంలో ప్రతి ఒక్కరు కూడా సాయంత్రం 6 గంటల 15 నిమిషాలకి రేడియో పెట్టుకునేవాడు. టీవీ లేవు. కిందాము ఏం చెప్పారు వీళ్ళని, నువ్వు కష్టపడితే మంచిగా జనం కోసం పనిచేస్తే నీ మంచి ప్రవర్తన బాగుంటే జనం దాన్ని ఆదరిస్తారు. అందుకు నేను సొంతంగా అనుభవం చెప్పాను. ఆ రాజకీయాన్ని ఇప్పుడు నేను ఇక్కడ చెప్పదలుచుకోలేదు. కానీ ఒక విషయం గమనించాలి, ఇప్పుడు ఇవాళ రాజకీయాల్లో ప్రమాణాలు తగ్గిపోతున్నాయి. జనానికి ఆందోళనగా ఉంది. శాసనసభలో, పార్లమెంట్లో ప్రమాణాలు తగ్గిపోతున్నాయి. ప్రజల యొక్క ప్రజా జీవనంలో ప్రమాణాలు తగ్గిపోతున్నాయి. అధికారుల స్థాయిలో, అనధికారుల స్థాయిలో ఈ ప్రమాణాలను మళ్ళా తిరిగి సరిదిద్దాల్సిన కర్తవ్యం మన అందరిపైన ఉందని చెప్పని ఈ శుభ సందర్భంగా నేను అందరికీ కూడా మనవి చేస్తా ఉన్నాను. ఆ మధ్య కొందరు అడిగారు ఒక మీటింగ్లో నన్ను, సోదరిమణులు, సార్ మరీ భయంకరంగా ఉంది సార్ పరిస్థితి, ఏముందమ్మా అంటే అది వినాలంటే మీరు టీవీ పెడితే, రేడియో పెడితే చూద్దామంటే అది పెడితే ఆ మాటలు బూతులు మాట్లాడుతూ ఉన్నారు సార్ ఎమ్మెల్యే. నేను చెప్పానమ్మా దానికి సమాధానం మీ చేతిలో ఉంది. మా చేతిలో మా చేతిలో ఎట్లుంటుంది సార్, వాళ్ళు దొరికిపోతే మమ్మల్ని ఏమైనా తీరా అన్నారు. ఏం లేదమ్మా, మీ చేతిలోనే ఉంది. ఈ బూతుకు మాట్లాడే వాళ్ళకి బూతులోనే సమాధానం చెప్పండి చెప్పాను. వాళ్ళకి ముందు అర్థం కదా, ఎన్నో బూతులు మాట్లాడి బూతులో సమాధానం చెప్పండి అడిగినాను. పేరే ప్రజాస్వామ్యంలో ప్రజలు విధివర్తలు లేని వారిని, నీతి నిజాయితీ లేని వారిని, ఇతర విషయాలపై ఆధారపడి జనాన్ని రెచ్చగొట్టి గెలిచే వాళ్ళని తగిన గుణపాఠం వాళ్ళకి చెప్పాల్సిన అవసరం సమయం ఆసనం. శ్రీ జూపల్లి కృష్ణారావు గారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున పద్మవిభూషణ్, పద్మశ్రీ అవార్డు గ్రహీతలను సన్మానించాలన్న ఆలోచన చేసి పెద్దలు వెంకయ్య నాయుడు గారితో మాట్లాడి అందులోనే తమ జీవితాన్ని గడిపిన పద్మశ్రీ అవార్డు గ్రహీతలు వేలు ఆనందచారి గారు, శ్రీ దాసరి కొండప్ప గారు, శ్రీమతి ఉమామహేశ్వరి గారు, గడ్డం సమ్మయ్య గారు, పంజారా కెతావత్ సోమ్లాల్ గారు, శ్రీ కూరెళ్ళ విఠలాచార్య గారు, వీరందరికీ కూడా కేంద్ర ప్రభుత్వం పెద్దలు వెంకయ్య నాయుడు గారు చెప్పినట్టు మట్టిలో మాణిక్యాలను గుర్తించి ఈ కార్యక్రమం రాజకీయాలకు అతీతమైన కార్యక్రమం. ఈ కార్యక్రమం ఒక మంచి సాంప్రదాయాన్ని నెలకొల్పడానికి మా ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నం. తెలుగువాడు ఎక్కడున్నా మనవాడే, ఏ ప్రాంతంలో ఉన్నా మనవాడే. ఈ దేశంలో హిందీ భాష తర్వాత అత్యధికంగా మాట్లాడుకునే భాష తెలుగు భాష. దేశంలో 2వ భాష అత్యధికంగా మాట్లాడుకునే భాష తెలుగు భాష. అదేవిధంగా ఒక మంచి సాంప్రదాయానికి పునాదులు వేయాలన్న మా ఆలోచనను మీరందరూ మనస్ఫూర్తిగా బలపరిచినందుకు మిమ్మల్ని అందరినీ కూడా నేను అభినందిస్తున్నాను. ఈ కార్యక్రమంలో పద్మశ్రీ అవార్డు గ్రహీతలు కవులకు, కళాకారులకు జీవితంలో వయసు మీద పడ్డ తర్వాత వెనక్కి మళ్ళీ చూసుకుంటే చప్పట్లు దుప్పట్లే మిగులుతున్నాయి తప్ప అవార్డులు రివార్డులు ఇవ్వాలన్నా వాళ్ళు అక్కడి నుంచి ఇక్కడికి కారులోనో కావలసిన వాళ్ళని తీసుకొని ఇంత దూరం రావాలంటే కూడా తొవ్వ ఖర్చులు కూడా కష్టంగా ఉండే పరిస్థితులు. ఇట్లాంటి పరిస్థితుల్లో వీళ్ళను గౌరవించడం, వారికి ప్రతి నెల 25,000 రూపాయల పెన్షన్ ఇవ్వాలన్న ఆలోచన మా పెద్దలు హనుమంతరావు గారి అనుమతితోటి వారికి ప్రతి నెల 25,000 రూపాయల ప్రభుత్వం నుంచి పెన్షన్ లాగా వారికి ఇవ్వాలి అని చెప్పి మా ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. మిత్రులారా, నేను ఒకే ఒక్క మాట వేదిక మీద నుంచి చెప్పదలుచు. సాంప్రదాయాలను గౌరవించాల్సి వచ్చినప్పుడు, మన భాషను, మన సంస్కృతిని, మన సాంప్రదాయాలను కాపాడుకోవాల్సి వచ్చినప్పుడు
అన్నిటినీ పక్కన పెట్టి మనందరం ఏకం కావాల్సిన అవసరం ఉన్నది. కొన్ని పరిస్థితులు వస్తాయి, అలాంటి పరిస్థితులు రాకుండా ఉండాలి అని అంటే రాజకీయాలకు అతీతంగా సాంప్రదాయాలను కాపాడడానికి మనం అందరం కూడా కృషి చేయాల్సిన అవసరం బాధ్యత ఉన్నది అని చెప్పి నేను భావిస్తున్నా. తప్పకుండా పెద్దలు వెంకయ్య నాయుడు గారు చెప్పకనే కొన్ని అంశాలను వారు ప్రస్తావించారు. ఎందుకంటే నేను విద్యార్థి దశ నుంచి వారు మాకు బాగా తెలుసు. వారి దృష్టిలో విద్యార్థి దశ నుంచి నేను ఉన్నప్పటి నుంచి కూడా వారి దృష్టిలో నేను ఉన్నాను. అక్కడి నుంచి ఇక్కడి వరకు రాజకీయ పరిణామ ఎదుగుదల వారు చూస్తూనే ఉన్నారు. వారు అందరికీ చెప్పినట్టుగా వేదిక మీద ఉన్న మాకందరు కూడా చెప్పిందని నేను భావిస్తున్న. భాష విషయంలో, భావం విషయంలో, ప్రజా సమస్యల పరిష్కారం విషయంలో, ప్రజలలో ఉండే నిత్యం ప్రజా సమస్యల మీద ప్రజల తరఫున కొట్లాడితే గుర్తింపు, గౌరవము, హోదా అనేది ఆటోమేటిక్ వస్తుందని వారి వేదిక మీద నుంచి చెప్పారు. ఇది రాష్ట్రంలో రాజకీయాలలో రాణించాలనుకునే వాళ్ళు తప్పకుండా రాజకీయాలకు రావాలి. ఎందుకంటే ఈ రాష్ట్రాన్ని, కేంద్రాన్ని బలమైన రాష్ట్రంగా, దేశంగా నిర్మించుకోవాలనుకుంటే బలమైన నాయకత్వం ఉండాలి, దేశం పట్ల భక్తి ఉండాలి. రాష్ట్రం అభివృద్ధి పదం నడిపించడంలో మనందరం కలిసికట్టే దేశాలతో మనం పోటీ పడి దేశాన్ని అభివృద్ధి పదం వైపు నడిపించే అవకాశం ఉంటుంది. తప్పకుండా మీ ఆలోచన, ఎందుకంటే 1978లో విద్యార్థి దశ నుంచి మీరు మొదటిసారి ఎమ్మెల్యేగా ఎన్నికై కీర్తిశేషి జైపాల్ రెడ్డి గారు అంతకంటే ముందే 3 సార్లు ఎమ్మెల్యేగా అయినా మీరిద్దరూ ఆనాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో జంట కౌలలాగా ప్రతిపక్షంలో ఉండి పాలకుల మీద పదునైన భాషలో పదును ఉండాలి, సమస్యను సృష్టించే విధంగా ఉండాలి. అలాంటి భాషతోని సమస్యని లేవనెత్తి ప్రభుత్వం యొక్క ఆలోచన విధానంలో మార్పు తీసుకురావడానికి ఆ రోజు మీరు ఈ కార్యక్రమం మొదలుపెట్టి అక్కడి నుంచి ఉపరాష్ట్రపతి వరకు మీరు ఎదిగినరు. వివిధ దశలలో మీ పోరాటాలు ఈ ప్రాంత ప్రజలు, దేశ ప్రజలు చూసిండ్రు. రేపు జరగబోయే పార్లమెంట్ ఎన్నికల్లో అలాంటి నాయకత్వాన్ని ఎన్నుకుంటే ఢిల్లీలో మన వాళ్ళు ఎవరైనా వెళ్తే పార్టీలకు అతీతంగా ఏదైనా సమస్య తీసుకొని వెళ్ళినప్పుడు చెప్పగలిగి మాట్లాడగలిగిన నాయకత్వం ఉండడం అవసరం ఉంది. రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో అలాంటి నాయకులను గెలిపించాల్సిందిగా కోరుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను. ధన్యవాదాలు. గౌరవనీయులైన వెంకయ్యనాయుడు గారు, చిరంజీవి గారు చేతుల మీదుగా ఈ 25 లక్షల రూపాయల ఆర్థిక సహాయాన్ని కళాశాలకు అందజేస్తారు. పెద్దలను సన్మానించుకోవడం అంటే పెద్దల ఆశీస్సు అందుకోవడమే అన్నారు ముఖ్యమంత్రి గారు. కళాకారుల్ని గౌరవించడమే లక్ష్యంగా అందించిన 25 లక్షలది. దాసరి కొండప్ప గారు ఇందాకే ముఖ్యమంత్రి గారు ప్రస్తావించారు, మా ఊరికి పక్కనే ఉంటారని. నిజంగా దాసరి కొండప్ప గారు ఒక మానవీయ హృదయంతో స్పందించారు. ప్రయాణపు ఖర్చులు కూడా లేని కళాకారులు ఉంటారు. మరి కళాకారులకు సరి అయిన ఆదరణ అదే. తర్వాత ఉమామహేశ్వరి గారు ఇటు ఇందాకే వెంకయ్యనాయుడు గారు ఆకాశవాణి ప్రస్తావన చేస్తున్న ఆకాశవాణిలో దూరదర్శన్ గ్రేడెడ్ కళాకారిణి. మనకు తెలుసు, ఒక గ్రామీణ ప్రాంతం అంత ఆనందాన్ని గుండెల నిండా నింపారు. గత సమయ గారి శుభాకాంక్షలతో గౌరవనీయులైన అండి సభ నడుస్తున్నంతసేపు అధ్యక్షుడు చెప్పినట్టు వినాలి. ఆ తర్వాత ఫోటోగ్రాఫర్లు, వీడియోగ్రాఫర్లు చెప్పినట్టు వినాలి. తర్వాత ఆనరు డిప్యూటీ సీఎం గారు సార్ కొంచెం ముందుకెళ్ళండి.